ఓం వెంకటేశాయ నమః. అస్మద్గురుభ్యో నమః. అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ 10వ తిరువాయముడిలో 10వ పాసురం. ఉలగముండ పెరువాయ అనేటువంటి ఆ పాసురము ద్వయము యొక్క పూర్వార్థాన్ని తెలియజేసేటువంటి ఈ పాసురం. ఉలగముండ పెరువాయ అనే తిరువాయముడిలో అగలగిల్లే నిరయ్యుమెందు అనేటువంటి పాసురం. అగలగిల్లే నిరయ్యుమెందు అలరమేల్ మంగవిరమార్ప நிகரில் புகழாய் உலகமுன்னுடையாய் என்னையாழ்வானே நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழொன் எல்லாடியேன் ఉన్నడికి అమరందు పుగుందేనే అగలగిల్లేని ఎరయ్యం ఒక్క క్షణం కూడా నిన్ను విడిచి ఉండలేనయ్యా. అంటే మొదటంతా కూడా ఇప్పటి వరకు వ్యాఖ్యానంలో ద్వయములో ఉన్న పదాలకి ఈ పాసురంలో ఉన్న పదాలు ఆ రెండిటి యొక్క అర్థాన్ని సమన్వయపరిచి మనకి చూపించిన తర్వాత ఇప్పుడు పాసురంలో అర్థంలోకి వచ్చారు. అగలగిల్లే నిరయ్యం అంటూ ఒక క్షణం కూడా నిన్ను విడిచి ఉండలేనయ్యా. అంటే ఎలాగ ఎక్కడుండి చెప్తున్నారు ఆవిడ? ఆయన వక్షస్థలంలోనే ఉండి నిన్ను విడిచి ఉండలేను అని చెప్తోందట ఆవిడ. ఎలానట? నీడలోనే ఉండి నేను ఎండలోకి వెళ్ళలేను అని చెప్పే వ్యక్తిలాగా ఈవిడ కూడా ఆయన వక్షస్థలంలోనే ఉండి నేను నిన్ను విడిచి ఉండలేనయ్యా అని చెప్తుంది. కారణం ఏమిటి? లోకంలో వాళ్ళు అలా ఏదైనా అగలగిల్లేను అన్నారంటే అది కర్మకారణంగా వచ్చేటువంటి ఎడబాటు లేదా భావన. మరి ఈవిడెందుకు అలాంటి భావన? ఈవిడికి కర్మలేమి లేవు కదా, కర్మానుభవం చేయవలసినటువంటి స్థితి కాదు, కర్మానుభవం చేసేటువంటి ఆవిడ కాదు కదా. కాబట్టి మరి ఈవిడెందుకు అంటున్నారు అగలగిల్లేనని? అంటే భోగ్యతాతిశయం, ఆయన యొక్క వక్షస్థలంలో ఉన్న భోగ్యతాతిశయాన్ని బట్టి ఆ భోగ్యతను విడిచి నేను ఉండలేనయ్యా అని చెప్తోంది. అలాంటి పెరిపిరాటి అగలగిల్లేన్ ఇరయ్యం ఎందు ఒక్క క్షణకాలం కూడా నిన్ను విడిచి నేను ఉండలేనయ్యా అని అలర్మేలు మంగై అని ఆ పదం దగ్గర ఉన్నాం మనం 394వ పేజీలో. అలర్మేల్ మంగై పూవిల్ కనబడి ఉంటది మీకు. ருஜேஷமானதாதும் சுண்ணமும் கடிந்த பரிமளமே வடிவானா பூலே இருந்துள்ள சௌகுமாரியமும் అలర్మేలు మంగై నిత్యానుభావ్యమాన పరువం ఉడయవల్. ఆ పుష్పంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాన్ని మొత్తం రేఖలు, ఆ లోపల ఉన్నటువంటి పుప్పొడి అన్నీ తీసేసి మరి ఇంకేం స్వీకరిస్తారండి? ఆ పుప్పొడిలోను రేఖల్లోనూ ఉన్నటువంటి పరిమళం ఉంటుంది కదా, ఆ పరిమళమే ఒక ఆకృతి తాల్చినట్లుగా, ఏదో పుష్పపు రేఖలో పుప్పొడి రేణువులో ఒక ఆకృతి తాల్చడం కాదు, ఆ వాటి లోపల ఉన్నటువంటి పరిమళమే ఒక ఆకృతి తాల్చినట్లుగా ఉన్నటువంటి సౌకుమార్యము నిత్య అనుభావ్యమాన పరువముడయ్యవల్. అలాంటి సుకుమారత నిత్య అనుభావ్యమాన, ఎప్పుడూ అనుభవించడానికి తగినటువంటి మంగై అలర్మేల్ అని చెప్పడం వల్ల భోగ్యత అంటే పరిమళమే ఒక ఒడివి తాల్చినట్లుగా ఉన్నటువంటి సౌకుమార్యం అలర్మేల్ అని చెప్పడం వల్ల, మంగై అని చెప్పడం వల్ల అనుభవించేటువంటి వయసు కలిగినటువంటి ఆవిడండి. నిత్య అనుభావ్యమాన అనుభవింపబడేటువంటి వయసు కలిగినటువంటి ఆవిడ అని అవనై అగలగిల్లేన్ ఎన్నప్పన్న వల్ల పరికరத்தை உடைய ఇవల్ అగలగిల్లేన్ ఎన్నాడిరే. వాస్తవానికి ఆయనే ఈవిడ్ని చూసి అగలగిల్లేను అనాలి. ఎందుకని అలాంటి వైలక్షణ్యం, పరికరం అంటే ఏమిటది? వైలక్షణ్యத்தையும் పరువத்தையும் ఉడయ ఇవళ్ అన్నపడి ఆవిడ వాస్తవానికి ఆయన చేతే మరి నిన్ను విడిచి నేను ఉండలేను అని ఆయన అలాని ఈవిడ సౌకుమార్యము, ఆ వయస్సు, ఆ వైలక్షణ్యము చూసి. కానీ అగలగిల్లేన్ ఎన్నాడిరే ఈవిడే అంటోంది అగలగిల్లేన్ అని. ఎందుకని? అగలగిల్లేనంటే ఆ వైభవాన్ని బట్టి, ఆ భోగ్యతని బట్టి అని. ఒరై మార్బం అవన్ మార్విల్ சுவடு அறிந்த பின்பு பிறந்தகமான பூவும் నిరించి ముళ్ళో పారియాయిత్తు. ఆవిడ ఎక్కడ పుట్టింది? ఎక్కడ? ఈవిడ అలర్మేల్.
పుష్పవాసిని ఇవిడ, పుష్పం మీద పుట్టినటువంటి ఆవిడ. అలాంటి ఆవిడ అవన్ మార్వు సువడరింద పిండు, ఆయన వక్షస్థల భోగ్యతని తెలిసిన తరువాత పెరందగమాన పువ్వం, ఆవిడ పుట్టిళ్ళు పుష్పం కదా, ఆ పుష్పం కూడా ఎలా ఉందట ఇప్పుడు, నెరించి ముళ్ళోపాధి ఆయిత్తు, ముళ్ళ పదలాగా ముళ్ళులాగా అయిపోయిందట, అంత గట్టిదిగా. అంటే వక్షస్థలంలో ఉన్నటువంటి ఆ సౌకుమార్యము భోగ్యత చూసిన తర్వాత అలర్మేలు సుకుమారమైనటువంటి పుష్పము పుట్టుక స్థానంగా కలిగినటువంటి ఆవిడ, ఈవిడికి తన పుట్టిళ్ళు పుష్పం కదా, అది కూడా అబ్బాయి ఏమిటిది ఇంత ముళ్ళలాగా ఇలా ఉందేమిటి నా పుట్టిళ్ళు, అదిగో మా అత్తిళ్ళు అయితే ఎలా ఉంది, ఎంత భోగ్యంగా ఉంది అనిపిస్తోంది ఆయన వక్షస్థలం. నెరించి ముళ్ళోపాధి ఆయిత్తు, అలాగా దట్టమైనటువంటి ముళ్ళ పొదలాగా అయిపోయిందట ఆవిడ పుట్టిళ్ళు. అదే శ్రీ జనకరాజన్ తిరుమగల్ పెరుమాళై కైపిడెత్త పెన్బు శ్రీ మిథిలయ్యై నినయ్యాదా పోలవం. ఎలాగా సీతాపిరాటి కూడా ఒక్కసారి రామచంద్రుడి యొక్క చేయి పట్టుకున్న తర్వాత ఇంకా అసలు మిథిలా నగరానికే వచ్చిందే లేదట ఆవిడ. అలానే ముక్త పురుషుడు కూడా అప్పటి వరకు ఈ లోకంలో ఉన్నటువంటి వాడే కదా, అలాంటి ఆయన ఆ పరమపదాన్ని చేరిన తర్వాత నోపజనం స్మరన్ ఇదం శరీరం ఎన్ను సంసారத்தை நினையாதா போலவும் அவன் மார்பில் போக்கியத்தை அறிந்த பின்பு பூவை நினைத்திலలు నోపజనం స్మరన్ ఇదం శరీరం. అదిగో అక్కడికి వెళ్ళినటువంటి ముక్త పురుషుడు ఇక్కడ ఉన్నటువంటి తన ఆత్మీయుల్ని ఎవరిని తలుచుకోడట. ఎలా ఈ సంసారத்தை నినయాదా పోలే, ఈ సంసారాన్ని భావించినట్లుగానే అవన్ మార్విల్ భోగ్యత అరింద పెన్బు, ఆ పెరిపిరాటి కూడా ఆయన వక్షస్థలంలో ఉన్న భోగ్యత తెలిసిన తర్వాత పుట్టిళ్ళైనటువంటి పుష్పాన్ని పెన్బు పువ్వైన నైతిల, పుట్టిళ్ళైన పుష్పాన్ని ఈవిడ భావించటం లేదట. అలా అసంకుచిత జ్ఞానరా ఇరుక్కచ్చేదే సంసారத்தை కాణాదవిడం జ్ఞాన కురయ్యందే. ఏమండి నోపజనం ఆ ముక్త పురుషులంతా కూడా ఎలాంటి వాళ్ళు, అసంకుచిత జ్ఞానం కలిగిన వాళ్ళు. అంటే జ్ఞానానికి ఏం కొరత లేదండి వాళ్ళకి, అయినప్పటికీ కూడా అసంకుచిత జ్ఞాన సంకుచితాలే నినయాన్యన్నాలో ఎన్నా వాళ్ళకి జ్ఞానం లేక, అంటే ఎక్కడున్నారు వాళ్ళు, నోపజనం స్మరన్ ఇదం శరీరం అన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు శ్రీవైకుంఠంలో కదా ఉన్నారు. అక్కడ ఉండటం వల్ల ఈ లీలా విభూతిలో ఉన్నటువంటి పూర్వ దేహ సంబంధాన్ని తలుచుకోకపోవడానికి కారణం జ్ఞానము యొక్క కొరత. అంటే కాదండి, అలాంటి వాళ్ళకి ఏం కొరత ఉంటుంది, వాళ్ళు అసంకుచిత జ్ఞానులు, అంటే జ్ఞాన సంకోచము లేనటువంటి వాళ్ళు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా సంసారத்தை కాణాదవిడం జ్ఞాన కురయ్యందే. సంసారத்தை కాణాదవిడం, సంసారాన్ని చూడకపోవడం అనేది జ్ఞాన కురయ్యందే, జ్ఞానానికి కొరత అంటే కాదండి, జ్ఞానము యొక్క కొరత వల్ల వాళ్ళు చూడకుండా ఉండటం కాదు. భోగ్యత అతిశయమిరే, భోగ్యత యొక్క ఆధిక్యం. పుట్టిళ్ళైనటువంటి పుష్పాన్ని ఎందుకు మరిచిపోయింది పెరిపిరాటి అంటే పుట్టింటికి వెళ్ళలేక ఆగిందా, కాదు, ఆయన వక్షస్థలంలో ఉన్నటువంటి భోగ్యత వల్ల. అలానే సీతాపిరాటి రామచంద్రుడి యొక్క చేయి పట్టుకున్న తర్వాత తన పుట్టిళ్ళైనటువంటి ఆ మిథిలా నగరాన్ని మరి మళ్ళీ వెళ్ళినది లేదు, తలుచుకున్నది లేదు. ఎందుచేత రామచంద్రుడి సమక్షంలో ఉన్న భోగ్యతని పట్టి. అలానే నోపజనం స్మరణ్యదం శరీరం అని చెప్పేది ఎందుకు, ముక్త పురుషులు వాళ్ళకి ఆ జ్ఞానం లేదా అండి, ఈ లోకంలో ఉన్న వాళ్ళని గురించి తెలుసుకునే జ్ఞానం లేదా అంటే జ్ఞానం లేక కాదండి, ఆ పరమపదంలో ఉన్నటువంటి భోగ్యతాతిశయం వల్ల అని చెప్పినట్టు. కేవలం భోగ్యతయ్యాలేయిరే కాణాదొడిగిరదు, అంచేత ఈవిడ కూడా ఆ పుట్టింటిని ఎందుకు చూడలేదు మళ్ళా అంటే భోగ్యతయ్యాలేయిరే, వక్షస్థలంలో ఉన్న భోగ్యతని పట్టే కదా ఈవిడ కాణాదొడిగిరదు, ఆ పుట్టింటిని విడిచిపెట్టింది. ఊరై మార్బా ఇవల్ பூவை காணாதவோபாதி తిరుమారుకు అవ్వరు అవయవంగళై కాణాళ్. ఎలాగైతే ఉరై మార్బ, కేవలం ఈవిడ ఎవరిని చూస్తుంది, తాను ఉండేటువంటి వక్షస్థలాన్ని మాత్రమే చూస్తూ ఉంటుందట. మరి ఎలాగ మిగతా అవయవాలు శ్రీహస్తాలున్నాయి,
ఆ తిరువడిగళ్ళున్నాయి, ఇదిగో ఇంకా భుజాలున్నాయి, అధరాలున్నాయి, నేత్రాలున్నాయి, తిరుముఖ మండలం ఉంది. ఇవేమీ చూడదట ఆవిడ. ఎలాగట? పూవై కాణాదవోపాధి, పువ్వుని ఎలాగైతే విడిచిపెట్టేసిందో, ఎలా తన పుట్టిళ్ళైనటువంటి అలర్మేలు మంగ కదా ఆవిడ. అలర్మేల్ ఆ పుష్పవాసన అయినటువంటి ఆ పిరాటి తన పుట్టిళ్ళైనటువంటి పుష్పాన్ని ఎలా మర్చిపోయిందో, విడిచిపెట్టేసిందో, ఎలా మళ్ళా దాని వైపు తిరిగి చూడలేదు, మర్చిపోవడం, దాని వైపు చూడలేదో, అలానే తిరుమార్వుకు అవ్వరుగు అవయవంగళై కాణాళ్, ఆ వక్షస్థలం తప్ప ఇంకో అవయవాన్ని కూడా చూడదట ఈవిడ. మత్తుళ్ళ అవయవంగల్ కుమరు కిరందు పోం అత్తనే, మత్తుళ్ళ అవయవంగల్ ఏమిటి? మిగతా అవయవాలన్నీ కూడా కుమరు కిరంద పోం అత్తనే, అవన్నీ వ్యర్థమైపోయినట్లే. ఇంకా ఎంచేత అంటే కుమర కిరంద అంటే అనుభవయోగ్యం, అన్నిక్కే కిరందు, అవి అనుభవయోగ్యం కానివిగా కనబడుతున్నాయి ఈవిడికి. అందుకనే ఆ వక్షస్థలాన్ని మాత్రమే అనుభవిస్తోంది ఈవిడ. ఇవ్వళవాల్ సొల్లిత్తాయిత్తు స్త్రీ శబ్దముం మధుపిల్ అర్థముం. ఇప్పుడు ఏం చెప్పబడింది? అకలగిల్లేన్ అనే పదంతో అగలగిల్లే నెరయ్యుమెండు అలరమేలు మంగవరే మార్బా అని చెప్పడం వల్ల స్త్రీ శబ్దము, మధుపిల్ అర్థము. మధుప్ అంటే నిత్యయోగము, స్త్రీ శబ్దం అంటే స్త్రీం సేవాయాం అని చెప్పారు కదా, సేవా తత్పరత కలిగినటువంటి ఆవిడ. అలర్మేలు మంగయ్య అని చెప్పడం వల్ల అదిగో సుకుమారమైనటువంటి ఆవిడ. మంగయ్య అని చెప్పడం వల్ల సేవ చెయ్యాలనే తత్పరత కలిగినటువంటి ఆవిడ అని అని ఇవిడ ఎప్పుడు ఆయనతోటి కలిసే ఉంటుంది, నిత్యయోగం అని. దీనివల్ల ఒరే మార్బ అనేటువంటి పదంతో ఇప్పుడు మొత్తం స్త్రీ శబ్దము యొక్క అర్థము, మదుపు యొక్క అర్థము చెప్పబడింది. ఎక్కడి నుంచి? అగలగిల్లే ఇరయ్యుమెండ్రు అలర్మేలు మంగ ఒరే మార్బ అనేటువంటి పదంతో. అగలగిల్లేనని చెప్పడం వల్ల పిరియన్ నిన్ను నేను ఒక్క క్షణం కూడా ఎడబాయను అని, మళ్ళీ ఒరే మార్బా కూడా నిత్యయోగం అన్నారు. అది ఇప్పటికి చాలా సార్లు మనం చెప్పుకున్నాం. ఒకసారి దృఢపరచుకోవడం కోసమే వచ్చింది కదా, మళ్ళా ఆ విషయం అని చెప్పుకోవడం. మరి ఒరే మార్బా అంటే నిత్యయోగం. రెండిటి వల్ల ఏమిటి ప్రయోజనం? నిత్యయోగము వల్ల మనం తప్పకుండా రక్షింపబడతాము అనేటువంటి మనకి విశ్వాసము. అంతేకాదు అగలగిల్లేనని చెప్పడం వల్ల మనం ఏ సమయంలో కావాలి, మనం ఈ సమయాన్ని చూసి వెళ్ళవలసిన అవసరం లేదు. ఆవిడ ఇక్కడ అత్తింట్లో ఉన్నదో పుట్టింట్లో ఉన్నదో ఆవిడ వచ్చే వరకు మళ్ళా మనం ఆ కాలాన్ని ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఎప్పుడు మనకి ఆ భావన కలిగితే అప్పుడు వెళ్ళి ఆశ్రయించటానికి వీలయ్యేటట్లుగా అది స్త్రీ శబ్దం కదా. అగలగిల్లేన్ ఇరయ్యం ఎందు అలర్మేలు మంగై. సరే, స్త్రీ శబ్దం సేవని కూడా చెప్తుంది అనుకున్నాం కదా. స్త్రీం సేవాయామని ధాతువును బట్టి సేవ చేసే భావం కలిగినటువంటి ఆవిడ అని చెప్పుకున్నాం. అలా అంటే ఆవిడ ఎప్పుడు ఆయనతోటి కలిసి ఉండే మధుప్పు. శ్రీహి ప్లస్ నారాయణ, శ్రీమన్నారాయణ. అక్కడ మతుప్పు అనే ఒక ఇది ధాతు వచ్చి చేరుతుంది, అది శ్రీమన్నారాయణ అవుతుంది. ఆ మధుప్పు ఏం చెప్తుంది మనకి అంటే నిత్య యోగాన్ని చెప్తుంది, ఒక్క క్షణం కూడా విడిచి ఉండదు అనేటువంటి విషయం చెప్పారు కదా. మధుప్పుల అర్థం కూడా చెప్పబడింది. పురుషకారం వేండుగయ్యాలే సొల్లిత్తుం మధుప్పిల్ నిత్యయోగత్తుక్కు ప్రయోజనం ఎన్నెన్నిల్. అది పురుషకారం కావాలి కాబట్టి సొల్లిత్తు. ఎందుకు? అగలగిల్లేను ఎరయ్యం ఎందు అలర్మేలు మంగయ్య అని చెప్పడం వల్ల ఏమిటర్థం? పురుషకారం కావాలి కదా, ఆవిడ్ని పురుషకారంగా పెట్టుకొని ఆశ్రయించారు ఆళ్వార్లు అనుకున్నాం. సరే, అది అవసరమేనండి. మతుప్పు అంటే నిత్యయోగం అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ నిత్యయోగానికి ప్రయోజనం ఏమిటి అంటే ఆశ్రయి పార్కు కాలం పార్కవేందాపడి సదాహన్ సన్నిహితం. ఆశ్రయించేటువంటి వాళ్ళకి కాలం ఎదురు చూడవలసిన అవసరం లేకుండా సదా సన్నిహితురాలుగా ఉంటుంది అని తెలియచేసేది ఆ మధుప్పు అనమాట. సరే, ఇప్పుడు అయిపోయింది. ఆకలగిల్లేన్ ఇరయ్యుమెందు అలర్మేల్ మంగై ఒరే మార్బా అనే పదం వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళా నెగరిల్ పొగడాయ్ ఇత్యాది. నెగరిల్ పొగడాయ్ ఇత్యాది మనం ముందేం చెప్పుకున్నాం? నారాయణ శబ్దం యొక్క అర్థం చెప్పుకున్నాం. నెగరిల్ పొగడాయ్ ఉలగమున్నుడయాయ్ ఎన్నయాళ్వానే నెగరిలమనర్ మునిక్కణంగల్ విరుంగు తిరువేంగడత్తానే అని చెప్పడం వల్ల వాత్సల్య, స్వామిత్వ, సౌశల్య, సౌలభ్యాది గుణాలు నారాయణ శబ్దం షాడ్గుణ్య
పరిపూర్ణుడైనటువంటి షాడ్గుణ్యాలు కలిగినటువంటి వాడు నారాయణుడు అని చెబితే అందులో 4 గుణాలు ఆశ్రయణ సౌకర్య ఆపాదక గుణాలు. అంటే ఆశ్రయించటానికి మనకి సౌకర్యంగా సుఖంగా ఉండేటువంటి గుణాలు. అవి వాత్సల్య, స్వామిత్వ, సౌశల్య, సౌలభ్యాదులు. ఈ నారాయణ శబ్దం, ఈ 4 పదాలు నెగరిల్పొగజాయ్ అనటం వల్ల వాత్సల్యము, ఉలగమూన్నుడయాయ్ అని చెప్పడం వల్ల స్వామిత్వము, ఎన్నై ఆల్వానే అని చెప్పడం వల్ల సౌశీల్యము, తిరువేంగడత్తానే అని చెప్పడం వల్ల సౌలభ్యము. ఈ 4 గుణాలు కూడా నారాయణ శబ్దార్థం సొల్లుగెరదు. నెగరిల్పొగజాయ్ అని నారాయణ శబ్దార్థం సొల్లుగెరదు. ఇది కుప్పురుల్ ఉభయభూతి యోగముం நராஜாதானி தத்வானி என்கிறபடியே ஜகத்காரணத்துவமும் அர்த்தமாக சொல்ல நிற்கச் செய்தே நம் ஆச்சாரியர்கள் ஆசிரியத்துக்கு ஏகாந்தமான సౌలభ్యాది గుణంగళనాలయ్యం சொல்லி కోరువరుగల్. నారాయణ శబ్దం అర్థం చెప్పబడుతుంది నెగరల్ పొగదాయ దగ్గర నుంచి తిరువేంగడత్తానే వరకు. ఇదుక్కు పొరుల్, దీనికి అర్థం ఏమిటి? నారాయణ శబ్దంలో అర్థం ఉభయ విభూతి యోగం ఉభయ విభూతుల్ని కలిగినటువంటి వాడు, అంతేకాదు నరాజ్జాతాని తత్వాన్ని అని చెప్పినట్లుగా జగత్కారణ తత్వం కలిగినాడు, కారణత్వం కలిగినటువంటి వాడు. ఈ జగత్తులన్నీ తన నుండి తానే సృష్టించినటువంటి వాడు గనక కారణత్వం. జగత్కారణత్వము అర్ధమాగచ్చల్లా నిర్తచ్చేదే. అదిగో ఉభయ విభూతి యోగత్వము జగత్కారణత్వము అని అర్థం చెప్పినప్పటికీ కూడా నారాయణ శబ్దము మరి ఆళ్వార్లు మరి నమ్మ ఆచార్యர்கள் మన పూర్వాచార్యులు నారాయణ శబ్దం అంటే ఏమిటి? జగత్కారణత్వము. అంటే జగత్కారణత్వం అంటే అన్నింటినీ సృష్టించేటువంటి వాడు, రక్షించేటువంటి వాడు. ఎలా రక్షించాడు? ప్రళయకాలంలో అన్నింటినీ తన బొద్దులో పెట్టుకొని రక్షించినటువంటి వాడు. అలా అంతేకాదు ఉభయ విభూతి యోగము అంటే ఏమిటి? అదిగో ఇదేమిటి? బహువ్రీహి సమాసం ఒకటి, తత్పురుష సమాసం ఒకటి. తత్పురుష సమాసమేమో జగత్కారణత్వాన్ని చెప్తే, బహువ్రీహి సమాసమేమో ఉభయ విభూతి యోగాన్ని చెప్తూ ఉన్నదట. అలా బహువ్రీహి సమాసం ఏమిటి? ఈ లోకాలన్నింటినీ తనలో కలవాడు. అదే కదా? కాదు. తత్పురుష సమాసం అంటే నారాణం అయనం యస్య నారాయణ. నారాణం అయనం, ఈ నారాలన్నింటికి స్థానమైనటువంటి వాడు, ఈ నారాలన్నింటినీ తనకు స్థానముగా కలిగినటువంటి వాడు. తనకి స్థానంగా కలిగినటువంటి వాడు అని చెప్పడం వల్ల ఇక ఉభయ విభూతి యోగం. అలానే నారాలన్నింటికి స్థానమైనటువంటి వాడు అని చెప్పడం వల్ల జగత్కారణత్వము. ఈ 2 చెప్పబడ్డాయండి. కానీ మన ఆళ్వార్లు, మన ఆచార్య పురుషులు ఎలా చెప్తారు దీన్ని? నమ్ ఆచార్యர்கள் ஆசேனுத்துக்கு ஏகாந்தமான సౌలభ్యాది గుణంగళనాలయ్యం సొల్లు కోరువరుగల్. కానీ మన ఆచార్యులు పూర్వాచార్యులంతా కూడా ఆశ్రయించటానికే తగినటువంటి ఆ 4 సౌలభ్యము మొదలైన గుణాలు, సౌలభ్యము, వాత్సల్యము, సౌలభ్యము మొదలైనటువంటి ఆ 4 గుణాలని చెప్తారు. అంటే సౌలభ్య, సౌశల్య, స్వామిత్వ, వాత్సల్యాలు కూడా. ఆ గుణంగళకు క్రమం అరుళిచ్చేగిరారు ఇవరు. వీరు చెప్తున్నారు ఆ గుణాల యొక్క క్రమాన్ని చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ. ఏమిటి? ఆ గుణంగల్ సొల్లుగిరడేత్తల్ వాత్సల్యం ఉన్నాగ సొల్లువాంజెన్నెన్నిల్ నిగరిల్ పొగజాయ్ అని చెప్పడం వల్ల వాత్సల్యం అనే గుణం చెప్పుకున్నాం కదా. అసలు ఏమండి ఇన్ని గుణాలు ఉన్నాయి కదా, వాత్సల్యం ఉంది, స్వామిత్వం, సౌశల్య, సౌలభ్యాలు ఉన్నాయి. అదే క్రమంలో చెప్పాల్సిన అవసరం ఏముంది? వాత్సల్యాన్ని ఎప్పుడో చెప్పొచ్చు కదా, ఇప్పుడు ముందు సౌలభ్యం అని చెప్పుకోవచ్చు కదా. అంటే వాత్సల్యం ఉన్నా సులువానే సాపరాధనాగ ఇయ్యాలే వివపరాధం పొరుగై కూరుప్పాగ పురుషకారం వేండినాలు. అని మనం అందరం ఎలాంటి వాళ్ళం? అనేక అపరాధాలు చేసినటువంటి వాళ్ళం. ఇలాంటి సాపరాధులైనటువంటి జీవులు వెళ్ళి ఆశ్రయించగానే మొదట ఆయనకి ఉండవలసినటువంటి గుణం ఏమిటి? దోష భోగ్యత్వం అనే గుణం ఉండాలి ఆయనకి. దోష భోగ్యత్వం మన అపరాధాలు చూసి తీరి తళ్ళుమనేటువంటి స్థితి కాకుండా ఏం చేయాలి? మరి మన పిల్లలు కదా, దోషాలు ఉంటే మాత్రం ఏమవుతుంది? వాటిని మనమే తొలగింప చేసుకుందాం అనేటువంటి వాత్సల్య గుణం కలిగిన వాడుగా ఉండాలి. ఎందుకని అపరాధ భూయిష్ఠులమైనటువంటి మనం వెళ్ళి ఆశ్రయిస్తే మన దోషాలు చూసి ఆయనకి కోపం, ఆగ్రహం కలగకుండా
ఆయన ఆపేటువంటిది వాత్సల్యం అనే గుణం. అందుకనే సాపరాధనాగయ్యాలే ఇవ్వపరాధం పొరుగైకు ఉరుప్పాగ పురుషకారం వేండినాలు. సరే, ఈ అపరాధాన్ని సహింపచేయడానికి పురుషకారం అవసరమే, కానీ అనంతరం ఇవ్వపరాధం భోగ్యమానది ఒక గుణం ఉన్నాగ వేండుగయ్యాలే. అండి, మీరెందుకు ఈ వాత్సల్యం అనే గుణం ఎందుకండి? ముందుగా పురుషకార భూతురాలు ఉంటే మన అపరాధాలు ఆయన కనబడవు కదా, ఈవిడే అన్ని వాటిని మరిపింప చేస్తుంది కదండి. అది ఉన్నప్పటికీ కూడా ఈయన కూడా అనంతరం ఇవ్వపరాధం భోగ్యమానాదు ఒక గుణం ఉన్నాగ వేండుగయ్యాలే. ఈ అపరాధాలని భోగ్యంగా చూపించేటువంటిది అదే కదా దోష భోగ్యత్వం. ఆ గుణం ముందుగా ఉండాలి కాబట్టి నెగరిల్పొగజాయన్నా, కాబట్టి వాత్సల్యాన్ని ముందుగా చెప్పారు. అండి, నెగరిల్ పొగజాయ్ అనే పదం వాత్సల్యத்தை కాటుమో, వాత్సల్యాన్ని చూపిస్తుందా అండి అంటే, ఇరుక్కు పొరుల్ గద్యత్తిలే అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య ఎన్ను గుణంగలోడు ఒక్క వెడుత్తు ఆశ్రిత వాత్సల్యైక జలరే ఎంగిరా గుణత్తై విశేషిక్కయ్యాలే సొల్లిత్తు. అదిగో గద్యంలో, శరణాగతి గద్యంలో అపార కారుణ్య సౌశీల్య గద్యత్తిలే అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య ఎన్ను గుణంగళోడు ఒక్క వెడుత్తు. అన్ని గుణాలతో పాటుగా ఆ కారుణ్యం కలిగినటువంటి వాడు, సౌశీల్యం కలిగినటువంటి వాడు, వాత్సల్యం కలిగినటువంటి వాడు, అని వాటితో పాటు ఒకే రీతిగా చెప్తూ వాటితో పాటు సమానంగా ఆశ్రిత వాత్సల్యైక జలధేయంగిర గుణత్తే విశేషిక్కయ్యాలే సొల్లిత్తు. ఆశ్రిత వాత్సల్యైక జలధే అని ప్రత్యేకంగా మరలా చెప్పడం చేత, అంటే అన్నింటికంటే ముఖ్యమైనటువంటి గుణము ఈ ఆశ్రిత వాత్సల్యం అనే భావనతోటి ఇదిగో వాత్సల్యం అనేటువంటి గుణాన్ని మొదటగా చెప్పారు అంటున్నారు. అంటే ఆయన ఎవరండి అంటే ఉలగమూన్నుడయాయ్, ఈ లోకాలు మూడింటిని కలిగినటువంటి వాడు ఆయన. లోకాలు మూడింటిని కలిగినటువంటి వాడంటే స్వామి అని అర్థం. కీచొన్న వాత్సల్యత్తు కోడియానా ఉడల్ తొడక్కై చొల్లుగిరదు. అదో కీచొన్న వాత్సల్యానికి మూలమైనటువంటిది ఏమిటి అంటే వాత్సల్యం, దోషభోగ్యత్వం. అసలు మనకి ఆయనకి ఏదైనా సంబంధం ఉంటే మన దోషాలని ఆయన భోగ్యంగా స్వీకరించాలి అనుకుంటాం. అసలు ఏమిటి సంబంధం? ఆయనకి మనకి ఏం సంబంధం ఉన్నది కనుక మన దోషాలని ఆయన ఎందుకు భోగ్యంగా స్వీకరించాలి? అంత ఇదేమిటి కనుక మన వాళ్ళైతే, మన పిల్లలైతే ఎన్ని దోషాలు చేసినా కూడా వాటిని భోగ్యంగానే, ఏదో పిల్లలే చేశారని మనం వదిలేస్తాము. అలా కాదు కదా ఇక్కడ. మరి ఆయన ఎందుకు మన దోషాలని భోగ్యంగా స్వీకరిస్తున్నాడు అంటే ఆ వాత్సల్యానికి కారణమైనటువంటిది కూడలతోడక్కై చొల్లుగిరదు అంటే ఆ సంబంధం చెప్పబడుతోందట ఈ ఉలగమూన్నుడయాయ్ అనేటువంటి ఈ పదం. అంటే వాత్సల్యానికి కారణమైనటువంటిది ఏమిటంటే ఉలగమూన్నుడయాయ్ అనేటువంటి పదం. అంటే నెగరిల్ పొగజాయ్ అనేటువంటి పదం వల్ల వాత్సల్యం అనే గుణం చెప్పి ఆ గుణం ఆ గుణం ఉండటానికి కారణం ఏమిటి? మొదటగా అంటే ఉలగమూన్నుడయాయ్ అండి, ఆయన మూడు లోకాలు కలిగినటువంటి వాడు. అసలు నిగరిల్ పొగజాయికి ఉలగమూన్నుడయ్యాకి ఏమిటరా సంబంధం? అదిగో అలాంటి వాత్సల్య గుణం కలిగినటువంటి వాడు. ఎందుకు ఆ వాత్సల్య గుణం? ఇదిగో ఈ మూడు లోకాలకి స్వామి కనుక. స్వామి అయితే అందరినీ రక్షించాలి కదా, వాళ్ళ దోషాలను భోగ్యంగా స్వీకరించేవాడుగా ఉండాలి కదా. అందుకని అదే కుడలు తొడక్కై చొల్లుగిరదు ఆ సంబంధాన్ని చెప్తోంది ఈ ఉలగమూన్నుడయాయ్ అనేటువంటి పదం. తన్వై శిల్పిరప్పాలే ఇరే జనని వత్సలయ్యాగిరదు ఎన్నయ్యాల్వానే ఎన్ను. అదిగో ఎవరి విషయం మీద వాత్సల్యం ఉంటుందండి? తల్లికి తన బిడ్డల విషయంలో ఉంటుంది. ఎన్నెన్ని కార్యాలు చేస్తూ ఉంటాడు. తన ఆ బిడ్డ ఒంటి మీద ఉన్న మురికిని శుభ్రం చేయాలి తల్లి. అదిగో ఆ బిడ్డ కడుపులోంచి వచ్చిన మురికిని శుభ్రం చేయాలి. అన్నీ చేసేది తల్లి. ఎందుకు చేస్తుంది? వాత్సల్యం. వీడు నావాడు అనే భావంతో. అదిగో ఊరంతా తిరుగుతాడు, బోరడంతా బురద చేసుకొని వస్తాడు. ఏమన్నా విసుక్కున్నా నా బిడ్డే కదా అని వాటిని శుభ్రం చేస్తుంది కదా. అలా ఎందుకు చేస్తుంది? తల్లి కావటం చేత. అలానే ఉలగమూన్నుడయ్యా ఈయన స్వామి కావటం చేత, ఆ వాత్సల్య గుణం కలిగిన వాడు కావటం చేత ఇదిగో మనం వెళ్ళి ఆశ్రయించడానికి
వీలుగా ఉండేటువంటి వాడు అంటూ ఇంకా ఏమిటి జన నివత్సలయ్యాగ ఎన్నై ఆళ్వానే ఎన్నో, ఆయన ఏం చేస్తాడండి, ఎన్నై ఆళ్వానే ఎన్నో సౌశీల్యత్తై చొల్లుగిరదు, సౌశీల్యం అనే గుణాన్ని చెప్తుంది ఎన్నై ఆళ్వానే అని. అయితే సౌశీల్యం అనే గుణాన్ని చెప్పడం ఎన్నై ఆళ్వానితో అన్నారు కదా. ఎన్నై ఆళ్వానే ఎన్నో కైంకర్య దశైపోలే ఉపకారంతో తచ్చొల్ల పెరువరు. ఏమండి, ఎన్నై ఆళ్వానే అని కైంకర్య దశలో లాగా ఉపకారంతో తచ్చొల్ల పెరువరు. ముందేం చెప్పారు, పొగలొన్నెల్లా అని చెప్పడం వల్ల కింద అరుంబదంలో ఇస్తున్నారు చూడండి, తన వయస్సులు ఇచ్చాది 2వ పారాగ్రాఫ్లో కింద నుంచి 3వ లైన్లో ఉపకారంతో తచ్చొల్లు పెరువరో ఎన్నదు పొగలన్నెల్లా అడియేన్ ఎన్నో వెరుమయ్యే మున్నిట్టు ఆశ్రయిక్కిర అవరు ఎన్నై ఎన్నో తమకు చిల కై మొదలుండాయ్ అత్తాలే ఆళుగిరాన్ ఎన్ను సొల్ల పెరువరో ఎన్నపడి. అండ్ ముందు పదం ఏమిటి, పొగలొన్నెల్లా అడియేన్ అన్నారు. పొగలొన్నెల్లా అని చెప్పడం వల్ల నిన్ను పొందడానికి నా దగ్గర ఏ ఉపాయము లేదు, అనన్యగతికుండి అని తెలియచేశారు ఆళ్వార్లు. ఆ వెంటనే ఎన్నయ్య ఆళ్వానే అంటున్నారు. అంటే ఎన్నయ్య ఆళ్వానే నన్ను ఏలుకున్నటువంటి వాడు అని ఆ చెప్పే భావనలు భాషణం ఎలా ఉన్నది, ఏదో నిన్ను పొందడానికి నా దగ్గర ఈ సాధనాలు ఉన్నాయ్యా, అందుచేతనే నన్ను ఆయన అనుగ్రహించాడు అనే భావం వస్తుందా అండి. ఎన్నయ్య ఆళ్వానే అంటే తమకు చిల కైముదలుండాయి, ఏదో కొన్ని సాధనలు ఆయన్ని పొందడానికి ఉన్నట్లు. అత్తాలే ఆళుగిరాన్యన్ను సొల్ల పెరువరు, అంచేతే నన్ను ఏలుకున్నాడండి ఆయన అని అలా చెప్పగలరా అంటే కాదండి. ఆకించన్యము మున్నాగా ఆశ్రయిక్కిర అవరి ఎన్నిల్, ఆయన ఎలాగా పొగలొన్నిల్లా అని చెప్పడం వల్ల నిన్ను పొందడానికి నా దగ్గర ఆకించన్యము ఏ సాధనము లేదయ్యా అని చెప్పినటువంటి ఆళ్వారు ఎన్నయ్య ఆళ్వానే అనే పదంతో నిన్ను పొందడానికి ఏదో ఒక సాధనం ఉన్నది, అందుకనే నువ్వు నన్ను ఏలుకున్నావని అర్థంలో వచ్చేలాగా చెప్తారా ఆళ్వారు? చెప్పరు. మరి అలాంటప్పుడు ఎన్నయ్య ఆళ్వానే అని ఎందుకు చెబుతున్నారు ఆళ్వారు అంటే, ఇప్పుడు నా దగ్గర ఏ సాధనాలు అని చెప్పిన మాట ఒకటి, ఎన్నయ్య ఆళ్వానే అని చెప్పడం వల్ల నిన్ను పొందడానికి ఏదో సాధనలు ఉండటం వల్ల నన్ను ఏలుకున్నాడనే భావం వచ్చేలాగా ఉన్నదండి ఆ పదం. 2 వ్యతిరేకమైనటువంటి అర్థాలను ఇస్తాయి కదా. ఒకటేమో నా దగ్గర ఏమీ లేదన్నారు, ఇంకొక దాంట్లోనేమో నిన్ను పొందడానికి ఏదో సాధనలు చేశాను అందుకని నువ్వు నన్ను ఏలుకున్నావు అన్నట్టు చెప్తున్నారు. ఆ 2 పూర్తి వ్యతిరేకమైన అర్థాలను కలుగచేస్తాయి కదా. అంటే ఆకించన్యాన్ని ముందుగా పెట్టుకుని ఆశ్రయించిన ఆళ్వారు ఇప్పుడు ఎన్నయ్య ఆళ్వానే అనే పదాన్ని వాడటం ఎలా సమంజసం అది అంటే, అవన్ కై విడామల్ కై కొళ్ళు గైస్తాగా, అదిగో ఆయన మన చేతిని విడిచిపెట్టకుండా పట్టుకోవటం కోసమని పురుషకారత్తై పాత్తు వార్తై సన్నారు ప్రథమ పదத்தில், అదిగో పురుషకారాన్ని చూపించి అగలగిల్లే నెరెయ్యుమెందు అలర్మేలు మంగవర మార్బా అని మొదటి పాసనలోనే ఆయన ఈయన చేతిని విడిచిపెట్టకుండా ఉండటం కోసమని పురుషకారాన్ని చూపించారు ప్రథమ పదத்தில். ఇదిగో ఆ పెరుమాళ్లే, ఇదిగో నేను ఈ పురుషకారంతో వచ్చా, ఎవరిని హిరీ పిరాట్టిని పురుషకారంగా చేసుకొని వచ్చాను అని మొదటి పాదంలో చెప్పారు. అనంతరం ఉపాయత్తై పాత్తు వార్తై సన్నారు, అనంతరం ఉపాయం ఎవడు నారాయణ్, ఉపాయం ఎవరు నారాయణుడు. నారాయణుడు అనే పదం అర్థం ఎక్కడ చెప్పారు, ఒరే మార్బా తర్వాత నిగరిల్ పొగడా ఉలగమునుడయ్యా ఎన్నయ్య ఆళ్వానే నిగరిల్ అమరరు మునిక్కణంగల్ విరుంబుం తిరువేంగడత్తానే అని చెప్పడం వల్ల ఉపాయత్తై పాత్తు వార్తై సన్నారు, ఉపాయాన్ని చూపించి ఇదిగో పురుషకారభూతురాలు ఉన్నది, నువ్వే ఉపాయంగా ఉన్నావు అని మాట చెప్పారు అక్కడ. ఇది నాట్టై పాత్తు సొల్లుగిరారు, ఇది లోకుల్ని చూసి చెబుతూ ఉన్నారట. నాట్టై పాత్తు సొల్లుగిరారు ఏమని, ఎన్నయ్య ఆళ్వానే అంటే అది ఏదో ఒక ఉపాయం నా దగ్గర నిన్ను పొందడానికి సాధనం ఉన్నది అని చెప్పేటువంటి మాట కాదండి. ఎలా చెప్తున్నటువంటి మాట ఇది అంటే, నాట్టై పాత్తు సొల్లుగిర వార్తై అంటే ఎలా చెప్తున్నారు అంటే, శేషత్వము ప్రకటించబడేలాగా చెప్పేటువంటి మాట అంటున్నారు. కింద ఏమన్నా ఆ పదం ఏమన్నా ఉన్నదేమో చూద్దాం. నాట్టై పాత్తు తమకు చిల మొదలయ్యుండాయి అత్తాలే ఆళుగిరాన్యన్ను సొల్ల పెరుగురో ఎన్నపడి ఉపకారంతో తాము ఉపకారం చేయడమైతో ఎనబడి ప్రకరణ బలత్తాలే తమ్ముడయ తమ్ముడై
அபயோக்கியதானுசந்தானத்தாலே தம்முடைய அயோக்கியதானுசந்தானத்தாலே అరుడిచ్చేగిరార్ ఎన్గిరార్. తమ యొక్క అయోగ్యతానుసంధానాన్ని తెలియచేస్తూ చెప్పేటువంటి మాటే తప్ప ఇది ఇంకా వేరేటువంటి మాట కాదు అంటూ పురుషకారతే అదావదు తాపరాధన చేతన ఈశ్వరనోడే సేత్కుం పురుషకార వైభవத்தை பார்த்து అగలగిల్లేన్ ఇత్యాది சொன்னாరు. ఇప్పుడు చెప్పారు కదా, ఆకించన్యం ఉన్నాక ఆశ్రయిக்கிறవంటూ పురుషకారத்தை பார்த்து వార్த்தை சொன்னாరు. ప్రథమ పదத்தில் పురుషకారాన్ని చూపిస్తూ వార్త చెప్పారు ప్రథమ పదంలో. ఎందుకు పురుషకారము అంటే తాపరాధ చేతన ఈశ్వరనోడే సేర్కుం పురుషకార వైభవத்தை பார்த்து అపరాధంతో కూడినటువంటి చేతనులని ఈశ్వరుడి దగ్గరికి చేర్చేటువంటి పురుషకార వైభవத்தை பார்த்து పురుషకార భూతురాలైన పిరాటి యొక్క వైభవాన్ని చూస్తూ అగలగిల్లేన్ ఇరయ్యుమెండు అని ఆ పదాన్ని చెప్పారు. ఇరయ్యుమెండు అలరిమేలు మంగ ఇరై మార్పా వరకు ఈ పురుషకారమే మిగయాంబడి అవన్ దోషమే பச்சையாக கை கொண்டு ரட்சிக்கும் உபாய வைபவத்தை பார்த்து நிகரில் புகழா ఇత్యాదిயை சொன்னாరు. ఇప్పుడు రెండవది నారాయణ పదం యొక్క అర్థం అని చెప్పుకున్నాం కదా. ఉపాయத்தை பார்த்து వార్తై சொன்னாరు అన్నాం కదా మూలంలో. ఎందుకు ఉపాయాన్ని చూస్తూ చెప్పారు? అసలు నా దగ్గరికి రావటానికి పురుషకారమే చాలా ఎక్కువరా బాబు, పురుషకారమే మిగయాంబడి ఆన, మీకున్నటువంటి దోషాలే మిమ్మల్ని రక్షింపచేస్తాయి, మీకు ఇంకా ఇంకో పురుషకారం కూడా అవసరమా అన్నట్లుగా దోషమే పచ్చయ్యాగ కైకొండు, ఆ దోషాలనే ఒక బహుమతిగా స్వీకరించి రక్షించేటువంటి ఉపాయ వైభవத்தை பார்த்து ఆయన యొక్క వైభవాన్ని చూస్తూ, అంటే చేతనుల యొక్క అపరాధ చేతనులని పరమాత్మ దగ్గరికి చేర్చేటువంటి ఆవిడ పురుషకార భూతురాలైనటువంటి పిరాటి. అది మొదటి పదంతో చెప్తాం. రెండవ పదంలో ఉపాయభూతుడైన స్వామిని చెప్పింది అన్నారు. ఆ స్వామి ఎలాంటి వాడు? అసలు నీ దగ్గర దోషాలుంటే అదే నాకు పెద్ద బహుమతయ్యా అని రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడు అని నిగరిల్ పొగడాయ్ అనే పదంతో చెప్పారు. ఇదిల్ நாட்டாரில் அந்நியதமராயிருக்கிற தம்முடைய அயோக்கியத்தையை பார்த்து సంసారిகளில் అన్యతమనాన ఎన్నై ఎన్గిరార్ ఎన్నపడి ఎన్నై ఆల్వానే అని చెప్పడం వల్ల నాట్టారై పార్తు చొల్లుగిరార్, లోకుల్ని చూసి చెబుతూ ఉన్నారట. ఏమిటి ఇది? తమ యొక్క స్వరూపాన్ని చెప్పేటువంటి పదం కదా ఎన్నై ఆల్వానే అనేటువంటి పదం. ఏమిటి? లోకుల్ని చూసి ఎందుకు చెబుతున్నారు అంటే, నాట్టారిల్ అన్యతమరాయిరుక్కిర తమ్ముడయ అయోగ్యతయ్యై పార్తు, నాట్టారిల్ లోకంలో ఉన్న వాళ్ళలో అన్యతములు అంటే లోకులకి వీరికి ఏ సంబంధం లేదన్నట్టుగా ఉండేటువంటి వీరు సంసారిகளில் అన్యతమనాన ఎన్నయ్యంగిరా ఎన్నపడి సంసారుల కంటే వేరైనటువంటి తమని చెప్తోంది. అంటే నేను సంసారుల కంటే వేరైనటువంటి వాడిని, నువ్వే రక్షకము అనుకున్నటువంటి వాడిని, అడియన్ శేషభూతుడిని అని తెలిసేటట్లుగా ఎన్నయ్య ఆళ్వానే అని చెప్పారనమాట. అంటే ఎన్నయ్య ఆళ్వానే అనే పదము సౌశీల్యాన్ని చెప్తుంది అన్నారు కదా. అయితే ఆ సౌశీల్యాన్ని చెప్పేటప్పుడు కైంకర్య దశలో లాగా ఉపకారం తోచేటట్లుగా చెప్పేటువంటి పదమా ఇది అని ఒక శంక చేసుకొని, అలా కాదండి, ముందు పొగలొన్నెల్లా అనే పదంతో నేను ఆకించన్యుణ్ణి అనన్యగతికు ఆకించన్యుణ్ణి అని చెప్పినటువంటి ఆళ్వారు ఇప్పుడు మళ్ళా ఉపకారంతో చేటట్లుగా ఎన్నయ్య ఆళ్వానే అని నన్ను ఏలుకున్నటువంటి వాడు, నా దగ్గర ఏదో ఒక సాధన ఉంది నిన్ను పొందటానికి అని చెప్పినట్లుగా ఎలా చెప్తారండి అంటే, ఎందుకు నేను నాట్టారోడు అన్యతమర్, నేను లోకుల కంటే వేరైనటువంటి వాడిని, సంసారి చేతనుల కంటే వేరైనటువంటి వాడిని అని చెప్పేటట్లుగా ఎలా చెప్తారట? ఎన్నయ్య ఆళ్వానే, నన్ను ఏలుకునేటువంటి వాడా అని శేషత్వ భావన ప్రకటించేలాగా చెప్పేటువంటి మాట. అది అర్థమై ఉంటుంది అనుకుంటాను. తామం అవరగలిలే అన్యతమరిదే, అదిగో ఈ సంసారుల కంటే వేరైనటువంటి వారు కదా వీరు. ఎలాగా? విషయాంతరంగలినడయ లాభాలాభమే పేరు ఇజవా విరుక్కిర అవరగలిలే అన్యతమర ఇరుక్కిర తమ్మై. లోకుల కంటే వేరు. ఎలా వేరు వీరు అంటే, తమ్ముడే సంసారిகளில் అన్యతమనాన ఎన్నయ్య ఇప్పటి ఆనాదిరే
సౌశీల్యం తోత్తువదు. అయితే సంసారుల కంటే వేరైనటువంటి వాడిని అని చెప్పడం వల్ల సౌశీల్యం తోత్తువదు. ఏమిటి అలా వేరైనటువంటి వాడిని అని చెప్పడం వల్ల సౌశీల్యం కనబడుతుందా మనకి? సౌశీల్యం అనే గుణం మనకు అక్కడ ఎక్కడ కనబడిందండి? కనబడిందండి అంటే చూడు, సంసారులు అంటే ఎలా ఉండేటువంటి వాళ్ళు? விஷయాంతரங்களினுடைய லாபாலாபமே பேர் எஜவாக விருக்கிற அவர்களிலே అన్యతమరాలు ఇరుక్కిర తమ్మై. సంసారులు అంటే ఎలా ఉంటారు? విషయాంతరాలు, అవి పొందితే ఆనందం, పోగొట్టుకుంటే దుఃఖం, అవి పొందడమే ఆనందం, పోగొట్టుకోవడమే దుఃఖం అన్నట్లుగా ఉండేటువంటి వాళ్లలో అన్యతమరా ఇరుక్కిర తమ్మై, వేరుగా ఉన్నటువంటి తమని కర్మాది ఉపాయంగల్ స్వరూప విరోధి అరియుందనయ్యం వర నిరుత్తి. అలా సంసారులలో నేను ఒకడినే, కానీ నువ్వు ఎలాంటి ఉపకారం చేశావు నాకు? సంసారులంటే ఎలా ఉంటారు? విషయాలని అనుభవించడమో పోగొట్టుకోవడమో అదే పేరు, అదే దుఃఖం. పేరంటే ఫలం. ఏది? ఒక విషయాన్ని పొందితే ఆనందం, ఒక విషయాన్ని పోగొట్టుకుంటే దుఃఖం అని భావించేటువంటి వాళ్ళు సంసారులు. కానీ నన్నేం చేశావు? అవరగడలే అన్యతమరాకి ఇరుక్కిర తమ్మై, వాళ్ళకంటే వేరైన వాడిగా చేశావు నన్ను. ఏ విధంగా వేరు చేశారు ఆళ్వాలని అంటే కర్మాది ఉపాయంగా స్వరూప విరోధి అరియుందనయ్యం వర నిరుత్తి. ఏది? కర్మయోగము, జ్ఞానయోగము ఇవన్నీ కూడా స్వరూపానికి విరోధమైనటువంటివి. మరి సరైనటువంటిది ఏమిటి? ఉపాయం నిన్ను పొందడానికి నువ్వే ఉపాయమని స్వరూపం ఎన్ను అరియుందనయ్యం వర నిరుత్తి. నువ్వే ఉపాయం అనే దశకి తీసుకొచ్చావా నన్ను? అంటే తీసుకొచ్చావా? పిరాటి పురుషకారమాగత్తానే ఉపాయముం తానే ప్రాప్యము ఎన్నుంబడి పండిన ఉపకారత్తై చొల్లుగిరారు. అదిగో పిరాటి పురుషకారమైనటువంటి తానే, పిరాటి పురుషకారమాగా తానే ఉపాయము తానే ప్రాప్యము ఎన్నుంబడి పండిన ఉపకారత్తై. ఏమిటి? నా స్వరూపం ఏమిటో నాకు తెలియచేశావు. ఏమిటి స్వరూపం? శేషత్వమే నాకు స్వరూపం. నువ్వు శేషవి, నేను శేషభూతుడు అనే స్వరూప జ్ఞానాన్ని కలుగజేశావు. అంతేకాదు కర్మ జ్ఞాన భక్తి యోగాలు లాంటివి మనకి ఆయన్ని పొందడానికి సాధనాలనే భావనని తొలగింపచేశావు. విరాట్ని పురుషకారంగా భావించాలనే తెలివిని కలుగజేశావు. ఉపాయము నువ్వే అని తెలియచేశావు. ప్రాప్యము నువ్వే అనే విషయాన్ని తెలియచేశావు. చూసావా? అలాంటి పండిన ఉపకారత్తై చొల్లుగిరారు. అదిగో నువ్వు ఎంత ఉపకారం చేశావు నాకు అంటే ఇది సౌశీల్యం అనే గుణం ఎన్నయాల్వానే అనే పదంతో సౌశీల్యం అనే గుణం ఎలా చెప్తారండి మీరు అనే దానికి ఇంత శంక అన్నమాట. ఏమిటి? సంసారుల్లో ఒకడిని నేను, అలాంటి నన్ను సంసారుల కంటే వేరైన వాడిగా చేసి అంటే నా మీద ప్రత్యేకమైనటువంటి కృపని చూపించావు నువ్వు. అందువల్లే నాకు ఏమిటి? సంసారులకు ఉండేటువంటి స్వభావం, ఏదో విషయాలను పొందితే ఆనందం, పోగొట్టుకుంటే దుఃఖం అనేటువంటి స్థితి నుంచి తీసేశావు. విరాటిని పురుషకారంగా భావించేలాగా చేశావు. నువ్వే ఉపాయము అనేటువంటి రీతిగా నాకు అలాంటి జ్ఞానాన్ని కలిగచేసి చేసిన ఉపకారం చెప్తున్నారు. ఇది సౌశీల్యమానపడి అంగనే ఇవన్నీ చేశారండి పెరుమాళ్ళు. అయితే దీన్ని సౌశీల్యం అని ఎలా అంటారండి మీరు? శీలం హినామ మహతో మందైస్ర నీరంధ్రేణ సంశ్లేష ఎన్నిరపడియే తన్మేన్మయ్యయ్యం ఎన్ సిరుమయ్యయ్యం పారాదే ஒரு நீராக கலந்தான் என்கிறார். ఇన్ని చేసి మరి సౌశీల్యం అని ఎలా అంటారండి? ఆ గుణాన్ని నీకు ఇదన్నీ చేశారు ఆళ్వారే. ఇది సౌశీల్యం అని ఎలా చెప్తారు మీరు? ఎన్నయ్య ఆళ్వానే అని పదంతో. అదిగో అసలు సౌశీల్యం అంటే ఏంటి అర్థం? మహతో మందైశ్వర నీరంధ్రేణ సంశ్లేష. ఒక గొప్పవాడు తక్కువ వాడితోటి అరమరికలు లేకుండా కలిసిపోవడం సౌశీల్య గుణం కదా. అందుకని ఆయన ఏం చేశాడు నీ విషయంలో? తన్మేన్మయ్యయ్యం ఎన్ సిరుమయ్యయ్యం పారాదే. తన గొప్పతనాన్ని చూసుకోలేదు, నా తక్కువతనాన్ని చూడలేదు. ఒక నీరాగక్కలందా, ఒకే నీరన్నట్లు నాతో కలిసిపోయాడండి. అందువల్ల నేను ఎన్నయ్య ఆళ్వానే అలా నాతో కలిసిపోయి నన్ను ఏలుకున్నటువంటి స్వామి అని అదిగో కలందాన్యంగిరా. అందుకనే అది సౌశీల్య గుణం అని చెప్తున్నారు. అది ఇప్పుడు అర్థమయ్యిందా? ఎన్నయ్య ఆళ్వానే అని ఆ పదం వల్ల ఏం చెప్పబడింది? ఆళ్వారు ఏం చెప్తున్నారు అక్కడ?
సౌశీల్యం అనే గుణం ఎలా చెప్పబడుతుంది? ఎన్నయాళ్వాన్ అనేటువంటిది ఆయన ఒక సాధన ఉన్నది, నాకు నిన్ను పొందడానికి ఒక సాధన నా దగ్గర ఉన్నదని చెప్పే అర్థం వచ్చేటట్లుగా చెప్తున్నారా, లేకపోతే పొగలొన్నిల్లా అడియేననే పదంలో చెప్పినట్టుగా నేను ఆకించనుణ్ణి అని అర్థం వచ్చేటట్లుగా చెప్తున్నారా అంటే, ఆకించనుణ్ణి అని చెప్పినటువంటి వారు నా దగ్గర సాధన ఉన్నది అనేది పూర్తి వ్యతిరేకమైన అర్థం అవుతుంది కనుక అలా చెప్పటం లేదండి. ఆళ్వారు నా లోకుల కంటే నన్ను లోకులలో ఒకడినైనప్పటికీ నా విషయంలో ప్రత్యేకమైన ప్రేమని చూపించినటువంటి వాడివయ్యా నువ్వు అని అన్నయ్య ఆళ్వానే అనే పదంతో చెప్తున్నారు. ఏం చేశావు? ఈ సంసారాల కంటే వేరు చేశావు, వాళ్ళ స్వభావాన్ని నాకు స్వభావంగా లేకుండా చేశావు, పిరాటిని పురుషకారంగా చూపించావు, నువ్వే ఉపేయాలయ్యావు, ఇవన్నీ చేశావు. ఎందుకు చేశావు? ఎంత మరి ఇక్కడ సౌశీల్యం ఎక్కడ కనపడిందంటే, ఎంత గొప్పవాడు అయిన నువ్వు తక్కువ వాడైనటువంటి నాతోటి ఏకరీతిగా ఒకే నీరన్నట్లుగా కలిసిపోయావు, చూశారు, అదే సౌశీల్యము అని చెప్పారు. అర్థమైంది అనుకుంటున్నా. నెగరిలమరరు మునిక్కణంగల్ విరుంబుం తిరువేంగడత్తానే. మరి ఆఖరిది ఏమిటిది? తిరువేంగడత్తానే అని చెప్పడం వల్ల సౌలభ్యం. అమరర్ మునిక్కణంగల్ ఎంగిరద్వైవిధ్యం. అమరులని మునులు అని రెండు రకాల వాళ్ళు ఉంటారు శ్రీవైకుంఠంలో. వైగుందత్ అమరరం మునివరం ఎన్నుం. అదిగో వైగుందత్తు అమరரும் మునివరం ఎన్నుం భక్తైర్భాగవతై సహా ఎన్నుం సొల్లుగయ్యాలే. అదిగో వైకుంఠేతు పరేలోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విష్ణు రచింత్యాత్మ భక్తైర్భాగవతై సహా అని చెప్పినట్లుగా అదిగో ఎలా ఉంటారు శ్రీవైకుంఠం అనేటువంటి ఆ లోకంలో శ్రియాసార్థం జగత్పతి ఆ లక్ష్మితో సహా వేయించేసి ఉంటాట స్వామి. అక్కడ ఎలా భక్తై భాగవతై సహా భక్తులతోటి భాగవతులతోటి కూడి ఉంటాడని చెప్పినట్టుగా అమరర్ మునిక్కణంగల్. అలా అమరులు మునులంటేనేమో మననశీలురు గుణనిష్ఠులు, అమరర్ నిత్యసూరులు, వాళ్ళు కైంకర్యనిష్ఠులు. ఇలాగా వాళ్ళిద్దరితోటి కూడి ఉంటాడని నిగరిలమరర్ మునిక్కణంగల్ అంతం ఎందుకండి? అమరర్ మునిక్కణంగల్ అంటే సరిపోతుంది కదా. కణంగల్ అంటే గణాలు, అమరులు మునులు అనేటువంటి గణాలు వాళ్ళిద్దరు అని చెప్పచ్చు కదా. వాళ్ళకి నిగరిలు అని చెప్పడం ఎందుకు? సాటి లేని వాళ్ళని చెప్పడం ఏంటండి? ఎందుకు ఆ విశేషణం వాళ్ళకి అంటే ఎవరు గడుక్కోరు వరు ఒప్పల్లా, అసలు వీళ్ళతో సాటి అయిన వాళ్ళే ఎవరు లేరండి. అందుకని నెగరిలు అమరారు అని పదం. ఎవరితో సాటి లేరండి, వీరితో ఎవరు సాటి కాదు అంటే కిందిస్తున్నారు. ప్రకృతి సంబంధత్తాలే సంసారిగల్ ఒప్పల్లారు. ఈ జీవులు ప్రకృతి సంబంధం కలిగినటువంటి వాళ్ళు కావటం చేత సంసారులు ఆ అమరులతోటి మునులతోటి సమానులు కాదు. ప్రకృతి సంబంధం తాన్ నిర్గతరాగయ్యాలే ముక్తరు ఒప్పరల్లారు. ఆ అమరులతోటి ముక్త పురుషులు కూడా సమానం కాదట. ఎందుకని? వాళ్ళు ఎప్పుడూ సంసార గంధం అనేటువంటిది అంటనటువంటి వాళ్ళు అమరులు అంటే నిత్యులు. మరి ముక్త పురుషులు అంటే ఒకప్పుడు సంసార సంబంధం కలిగిన వాళ్ళయ్యుండి ఇప్పుడు దాన్ని తొలగించుకొని ఆ తర్వాత అంటే తొలగించుకోవడం అంటే భగవద్ అనుగ్రహంతో అది తొలగింపబడి అప్పుడు మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు కనుక వాళ్ళు ముక్త పురుషులు. ఆ ఎప్పుడూ సంసార గంధం అంటనటువంటి ఆ నిత్యసురులతోటి సమానులు కాదు. అసలు సంసారులంటే వాళ్ళతో సమానం కాదు. ఎందుకని? ప్రకృతి సంబంధం కలిగినటువంటి వాళ్ళు కావటం చేత అసలు ప్రకృతి సంబంధాన్ని భగవద్ అనుగ్రహంతో తొలగింప చేసుకున్నటువంటి ముక్త పురుషులు కూడా వాళ్ళతో సమానం కాదు అన్నారు. సరే, జగద్వ్యాపారాదిగా ఉండాగయ్యాలే ఈశ్వరన్ ఒప్పల్లన్. అదేమిటండి, సర్వేశ్వరుడు కూడా వాళ్ళతో సాటి కాదండి. ఎందుకని? ఈయనకి జగద్వ్యాపారము మొదలైనటువంటి కార్యాలు ఉన్నాయి కాబట్టి ఈశ్వరన్ ఒప్పల్లన్. అయితే జగద్వ్యాపార వర్జం ఎన్ను నిషేధిస్తూ భోగమాత్ర సామ్యలింగాక్షయన్ను భగవద్ అనుభవత్తిలే అన్వయం. అయితే వీళ్ళకి ఆయనకి అన్వయం ఎక్కడా అంటే జగద్వ్యాపారం కలిగిన వాడు కనుక ఆయన కూడా వీళ్ళతో సమానం కాదన్నారు కదా. జగద్వ్యాపార వర్జనం ఎన్ను జగద్వ్యాపార వర్జం ఎన్ను నిషేధిస్తూ జగద్వ్యాపారాన్ని విడిచిపెట్టి అంటే జగద్వ్యాపార వర్జమని ఆ జగద్వ్యాపారాన్ని నిషేధించి భోగమాత్ర సామ్యలింగాచ్చయన్ను భోగమాత్ర సామ్యలింగం
అంటే భోగములో మాత్రం సమానత్వం ఎవరికి అమరులకి పరిమాలకి ఇద్దరికి. అలా భగవద్ అనుభవத்திலே అన్వయం విరుంబుం. అలా అమరర్ మునిక్కణంగల్ విరుంబుం తిరువేంగడత్తానే. అలాంటి అమరులు మునులు కోరుకునేటువంటి తిరువేంగడత్తానే. ఇవరుగలుక్కు విరుప్పమావదు இருட்டறையிலே விளக்கு போலே பரமபதத்தில் காட்டிலும் காணமும் வானரமும் என்கிறபடியே எத்தனை ஏனும் தாழ்ந்தார்க்கும் முகம் கொடுக்கிற சீலாதி குணங்கள் இங்கே உண்டாகையாலே. విరుంబు ఆ మునిక్కణం అమరర్ మునిక్కణంగా వాళ్ళు కోరుకునేటువంటి తిరువేంగడముడయానట. వాళ్ళు ఎందుకండి ఎప్పుడు శ్రీవైకుంఠంలో ఆయన సేవించుకుంటూ ఉంటారు కదా, ఎందుకు ఈ తిరువేంగడముడయాన్ని అంతలా కోరుకుంటున్నారు వీళ్ళు అంటేనట, ఆ శ్రీవైకుంఠంలో ఉండేటువంటి స్థితి ఎలాంటిదట, ఇరుట్టరయ్యిలే విளக்கு పోలే. అది పగలు పెట్టినటువంటి దీపం శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి స్థితి. కానీ తిరుమల కొండ మీద వేయించేసినటువంటి స్థితి ఇరుట్టరయ్యిలే విளக்கு, చీకటిలో దీపం వెలిగించినట్టు. ఇప్పుడు గదంతా చీకటిగా ఉన్నప్పుడు చిన్న దీపం పెట్టినా వెలుతురు ఎక్కువగా కనబడుతుంది. అదే పట్టపగలు సూర్యుడు ఉండగా మనం ఎంత పెద్ద వెలుతురు వచ్చే దీపం పెట్టినా కూడా అది దాని యొక్క ప్రకాశాన్ని ఎక్కువ చూపదు కదా. ఆయనకి పరమపదంలో ఉన్నటువంటి స్థితి పగలు పెట్టిన దీపంలాగా ఉంటుంది. ఆయన యొక్క గుణాలకి కానీ గుణాలకి ప్రకాశం లేదు అక్కడ. కానీ ఇక్కడైతే ఇరుట్టరయ్యులే వెలుక్కు అన్నట్టు, ఇదిగో చీకట్లో దీపం పెట్టినట్లుగా చీకటి గదిలో పరమపదத்தில் కాటిలం, ఆ పరమపదంలో ఉన్నప్పటికంటే ఈ లోకంలో ఆయన యొక్క గుణాలు ఎక్కువ ప్రకాశిస్తాయి కనుక విరుంబుం తిరువేంగడత్తాన్ని వాళ్ళు కోరుకుంటారు. ఆ తిరువేంగడత్తాన్ని పరమపదத்தில் కాటిలం కానముం వానరముం ఎంగిరపడియే. ఆ తిరుమల కొండ మీద కానముం వానరముం, అదిగో ఆటవికులు అదిగో వానరాలు కూడా ఎత్తనై ఏనుం తాగందార్க்கும் ముఖం కొడుక్కిరా శీలాది గుణంగల్ ఇంగే ఉండాగయ్యాలే. ఎంత తక్కువ వాళ్ళు వానరాలకి వాటకు పోకి ఎందుకు పూలు కొట్టా కొయ్యకు என்கிறபடியே எத்தனை ஏனும் தாழந்தார்க்கும் முகம் கொடுக்கிறா சீலாதி గుణంగల్ ఇంగే ఉండగయ్యాలే. ఎంత తక్కువ వాళ్ళకు కూడా ముఖం చూపించేటువంటి సౌశీల్యాది గుణాలు ఇక్కడ ఉండటం చేత అంగు ఎల్లాదం ఇంగే పెరుగయ్యాలే. ఆ పరమపదంలో ఇలాంటి సౌశీల్య గుణాలు కనపడవు. ఎందుకని అక్కడ తక్కువ వాళ్ళు ఎక్కువ వాళ్ళు అనేటువంటి తారతమ్యం లేదు. అందరూ ఒకే రీతి వాళ్ళు, ఒకే రకమైన గుణాలు కలిగిన వాళ్ళుగా ఉంటారు. అందరూ ఒకే రకమైన స్వభావం వైభవం కలిగిన వాళ్ళుగా ఉంటారు. కాబట్టి అక్కడ ఇదిగో సౌశీల్యం అంటే ఏమిటి, అదిగో గొప్పవాడు తక్కువ వారితో అరమరికలు లేకుండా కలవటం సౌశీల్యం. మరి ఇక్కడైతే ఈ లోకంలో అయితే గొప్పవాళ్ళు తక్కువ వాళ్ళు అనే తారతమ్యం ఉంటుందండి. మరి పరంపదంలో అలాంటి సౌశీల్య గుణం చూపించే అవకాశం లేదు. కాబట్టి ఆ సౌశీల్య గుణాన్ని అనుభవించటం కోసమని ఇదిగో ఆ పరమపదంలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఎందుకు అది ఇల్లాదం ఇంగే పెరుగయ్యాలి, అంగు ఇల్లాదం ఆ పరమపదంలో లభించినటువంటిది ఇక్కడ లభించడం చేత విరుంబు వరకు కోరుకుంటారు ఆమరులు మునులు అంతా కూడా. సౌలభ్యమావదు, ఇప్పుడు సౌశీల్యం అయిపోయింది, సౌశీల్య గుణానికి అంత చెప్పారు. అయితే సౌలభ్యమావదు, సౌలభ్యం అంటే ఉయిరిందారోడు తాజందారోడు వాసేరా సర్వ సులభమాన అర్చక పరాధీనత్వం. అసలు సౌలభ్యం అంటే వాడు గొప్పవాడా తక్కువ వాడా అనే తారతమ్యం లేకుండా అందరికీ సులభుడుగా ఉండటం అనేటువంటిది అర్చక మొత్తం ముఖ్యమైనటువంటి గుణం ఏమిటంటే అర్చక పరాధీనత్వం. అర్చకుడి యొక్క అధీనంలో ఉంటాడట స్వామి. అది సౌలభ్యానికి పరాకాష్ట. ఎలా అర్చించేటువంటి అర్చకుడికి ఈవేళ ఏదైనా బయటికి వెళ్లాల్సిన కార్యం ఉంటే, ఈవేళ స్వామి నీకు తిరుప్పల్లాండు లేదు, తిరుప్పల్లి ఎజెచ్చి లేదు, అదిగో తిరుప్పావై ప్రబంధము లేదు, అన్ని మున్నడి పిన్నడి అంటే నీకు అని చెప్తాడు. అలాగా ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే అర్చక స్వామికైనా మన ఇంట్లో తిరువారాధన ఎవరికైనా సరే ఆయన అర్చక పరాధీనుడిగా ఉంటాడు. కాబట్టి అది వీళ్ళ అధీనంలో ఎప్పుడు పెడితే అప్పుడు, ఏది పెడితే అది, ఎలా పెడితే అలాగా స్వీకరించేటట్లుగా వీళ్ళ అధీనంలో ఉంటాడు. అది సౌలభ్యము అంటే. అదే ఉయిరిందారోడు
తాజందారోడు అదిగో స్వామికి ప్రతిరోజు ఎన్నెన్నో తిరుమలలో ఏదో ఇంతసేపు ఖాళీగా ఉంచాలి ఏకాంత సేవకి సుప్రభాత సేవకి అన్నప్పటికీ ఇప్పుడంతా పావు గంట సమయం కూడా ఉంచరట. అయినప్పటికీ కూడా వాళ్ళు మేల్కొల్పగానే మళ్ళా సుప్రభాతం పాడారని లేచి కూర్చుంటాడు కదా, అది అర్చక పరాధీనత్వం. అదే అలా కాదు, ఏమయ్యా నాకు గంట సమయమైనా ఇవ్వకపోతే ఎలాగా అంటాడా అనడు. 1 గంటకు పడుకుంటాడు, 1:30కో 1:30కో మళ్ళా లేచిపోతాడు. అది అర్చక పరాధీనత్వము అని. పొగలొన్నిల్ల అడియేన్ సౌలభ్యం అంటే అర్చక పరాధీనత్వం. పొగలొన్నిల్ల అడియేన్ అంటే ఏమిటి? పొగలొన్నిల్ల అడియేన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఆకించన్యము అనన్యగతిత్వము కలిగినటువంటి దాసుడిని నేను, శేషభూతుణ్ణి అని చెప్పారు కదా. ప్రపద్యేయన్ ఇరవిడత్తిలం ఉత్తమనాల్ వంద అధికారి స్వరూపత్తై చొల్లుగరదు. ప్రపద్యే అనేటువంటి పదం దగ్గర ఏం చెప్పారు? ఉత్తమాధికారి. ప్రపద్యే పట్టుకుంటున్నాను అని, అది మూలంలోది కదా, ద్వైమంత్రంలోని పదం అది. ప్రపద్య అనేటువంటి పదం ఏం చెప్తుంది? పట్టుకుంటున్నాను అని. ఎవరు పట్టుకునేదంటే ఇదిగో పొగలొన్నిల్లా అడియే ఆకించన్యము అనన్యగతిత్వము ప్రాప్య రుచి కలిగినటువంటి దాసుడినైనా నేను పట్టుకుంటున్నాను అని. ఇది విశేషణ, అధికారికి విశేషణాలు చెప్పారు కదా. అధికారి ఎవరో తెలిసేలాగా, స్పష్టత ఇచ్చేలాగా. అధికారి స్వరూపత్తే ఎంగిరవిడత్తిలం ఉత్తమనాల్ వంద అధికారి స్వరూపత్తై చొల్లుగరదు. ఉత్తముడైనటువంటి అధికారి స్వరూపం చెప్పబడుతోంది పొగలొన్నిల్లా అడిగేను అని పదంతో. అనన్యగతిత్వము స్వరూప ప్రకాశమాన అనన్యారశేషత్వము చొల్లుగరదు. అనన్యగతిత్వము అంతేకాదు, స్వరూపాన్ని ప్రకాశింపచేసేటువంటి అనన్యారశేషత్వము చొల్లుగరదు. దేనితోటి? పొగలొన్నిల్లాడి అనే పదంతో అధికారి స్వరూపము చెప్పబడుతోంది, అనన్యగతిత్వము చెప్పబడుతోంది, స్వరూపాన్ని ప్రకాశింపచేసేటువంటి అనన్యారశేషత్వము. అధికారి ఎవరండి? ఆకించనుడే అధికారి, ఏ ఉపాయం లేనటువంటి వాడే అధికారి. అది పొగలొన్నిల్లా అనే పదంలో. అంతేకాదు అనన్యగతికుడు, ఇంకెవరు? ఆయనే రక్షకుడు, ఇంకా వేరే రక్షకులు లేరు అనుకునేవాడు. అంతేకాదు అడియేనని చెప్పడం వల్ల ఆ స్వరూపాన్ని ప్రకాశింపచేసేటువంటి అనన్యారశేషత్వము సొల్లుగెరదు. అనన్యారశేషభూతుడిని నేను అని చెప్తున్నారు అడియేననే పదంతో. అయితే ఇక్కడ ఒక చిన్న ఆక్షేపణ మళ్ళా. ఏమిటి ఆక్షేపణ అంటే, పొగలొన్నిల్లా ఎన్నుం అడియేన్ ఎన్నుం ఇరెండం సొల్లవేణుమో ఎన్నిల్. పొగలొన్నిల్లా అని చెప్పారంటే ఏమిటి? ఆకించనుణ్ణి అనన్యగతికుణ్ణి అని. తర్వాత అడియేన్ అని చెప్పారు, ఏమిటి? అనన్యార శేషభూతుడిని అని. ఈ 2 పదాలు ఎందుకు వాడాలి? ఏదో అడియేన్ అని చెబితే అనన్యార శేషభూతుణ్ణి అని చెప్పినప్పుడే నీకే చెందిన వాడిని అన్నప్పుడు నువ్వే రక్షకుడివి అనేటువంటి భావన వస్తుందా రాదా? నీకే చెందిన వాడిని ఎప్పుడైతే అనన్యార శేషభూతుడిని అడియేనని ఆళ్వాళ్ళు చెప్పారో వెంటనే ఇంకొక రక్షకులు మాత్రం ఎవరు? నీకే చెందిన వాడిని ఉన్నప్పుడు నా రక్షకం నీదే, నన్ను రక్షించేవాడివి నువ్వే అనే భావన వాళ్ళకు ఉంటుంది అని మనం వేరే చెప్పాలా? అనన్యగతికుణ్ణి అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా. కానీ ఇక్కడ ఏం చెప్పారు? పొగలొన్నిల్లా అనే పదంతో ఆకించన్యము అనన్యగతిత్వాలని చెప్పి అడియేననే పదంతో అనన్యార్హ శేషభూతుడిని అని చెప్తున్నారు ఆళ్వాళ్ళు. మీ 2 అవసరం ఏముందండి? అడియేననే పదంతో ఆ పొగలొన్నిల్లా అనే పదంలోని ఆ అనన్యగతిత్వం వస్తుంది కదా. అనన్యగతికుణ్ణి అని ఎప్పుడైతే వస్తుందో అంటే ఆకించనుండండి, నాకెవరు రక్షకం లేరు, నువ్వే రక్షకుడు అంటే నిన్ను పొందడానికి నా దగ్గర ఏ ఉపాయం లేదు అని చెప్పినట్లు అవుతుంది కదా. మరి అలాంటప్పుడు పొగలొన్నిల్లా అనే పదం వాడవలసిన అవసరం ఏముంది? అడియేననే పదం చెప్తే సరిపోతుంది కదా. లేదా పొగలొన్నిల్లా అనే పదం వాడినప్పుడు అడియేనని వాడాల్సిన అవసరం 2 పదాలు ఎందుకు వాడారు ఆళ్వారు అనేటువంటి ఒక శంక చేసుకొని ఇక్కడ శ్రీవచన భూషణంలోని ఒక సూత్రాన్ని అర్థం చెప్తూ దాని ప్రకారం ఇలా వాడారు ఆళ్వారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారట. ఇలాగా ప్రపత్తి చేసేటువంటి అధికారులు 3 రకాలుగా ఉంటారని. అజ్ఞానత్తిలే ప్రపన్నర్ అస్మదాదిగర్, జ్ఞానాధిక్యత్తాలే ప్రపన్నర్ ఆచార్యర్గర్, భక్తి పారవశ్యత్తాలే ప్రపన్నర్ ఆళ్వార్గర్.
ఇది సూత్రం శ్రీవచన భూషణంలోది. ఏమిటి? అజ్ఞానత్తాలే ప్రపన్నరంటే అజ్ఞానము చేత ప్రపన్నులైనటువంటి వాళ్ళు, అంటే ఆత్మదాదిగల్ మనందరము అన్నమాట. అంటే మనందరం కూడా అజ్ఞానత్తాలే ప్రపన్నరు, అంటే అజ్ఞానము చేత ఆకించన్యులు. అంటే మా దగ్గర ఇంకే జ్ఞానము లేదయ్యా నిన్ను పొందటానికి, ఏ సాధనము లేనటువంటి వాళ్ళమని అజ్ఞానంతో చెప్పేటువంటి వాళ్ళు, అజ్ఞానం వల్ల కలిగేటువంటి ఆకించన్యము మళ్ళాంటి వాళ్ళది. మళ్ళీ రెండో వాళ్ళు ఎవరు? ఆచార్య పురుషులు ఎలా ఉంటారు? జ్ఞానాధిక్యత్తాలే ప్రపన్నర్ ఆచార్యర్గల్. జ్ఞానాధిక్యము వల్ల ప్రపన్నులైనటువంటి వాళ్ళు ఆచార్య పురుషులు, అంటే అధిక జ్ఞానముతోటి ప్రపన్నులైనటువంటి వాళ్ళు. మనది అజ్ఞానంతో ప్రపన్నులం మనము, అలా ఆకించన్యులం మనము. అలానే అధిక జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఆచార్య పురుషులు, అందువల్ల ఆకించనులైనటువంటి వాళ్ళు ఆచార్యులు. మూడవవాడు భక్తి పారవస్యత్తాలే ప్రపన్నర్ ఆళ్వారుగల్. భక్తి పారవస్యంతో ప్రపన్నతని పొందినటువంటి వాళ్ళు ఆళ్వారుగల్. అంటే ఏమిటి? మొదటిది అజ్ఞానత్తాలే ప్రపన్నర్ అస్మదాదిగల్ అన్నారు కదా, కాబట్టి నిన్ను పొందడానికి నా దగ్గర ఏ శక్తి లేదు, ఏ సాధన లేదు అని చెప్పడం వల్ల అది శక్తి ఎల్లై ఆకించనన్. నిన్ను పొందే శక్తి నా దగ్గర లేదయ్యా, ఏ సాధనాలు లేవు, కాబట్టి శక్తి ఎల్లై అని శక్తి ఎల్లై ఆకించనను నేను. అంటే అజ్ఞానత్తాలే ప్రపన్నరు అస్మదాదిగళ్ళు అంటే నిన్ను పొందడానికి ఏ శక్తి లేనటువంటి వాణ్ణి కనుక ఆకించన్యుణ్ణి అని చెప్పినటువంటి అది అర్థం వస్తుంది మొదటి పదంతో. రెండవది ఏమిటి? జ్ఞానాధిక్యత్తాలే ప్రపన్నరు కదా వాళ్ళు, జ్ఞాన ఆధిక్యం. వాళ్ళకి నీకు నాకు ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఇదిగో నిన్ను పొందడానికి నాకు ఇంకే సాధన లేదు, అక్కర్లేదయ్యా, నువ్వే సాధనం, నువ్వే ఉపాయం అని ప్రాప్తి ఇల్లై ఆకించనన్ ఆచార్యర్గల్. అంటే మనకేమో ఏ సాధనలు చేయడానికి శక్తి లేని వాళ్ళం కనుక నేను ఆకించనుండి అని చెప్తాం మనము. అసలు ఒకవేళ చేసే శక్తి ఉన్నప్పటికీ కూడా ఇంకొకళ్ళని ప్రపత్తి చేసేటువంటి సంబంధం లేదు కనుక ప్రాప్తి ఎల్లై, కాబట్టి సంబంధమే లేదు, కాబట్టి నువ్వే ఉపాయము, ఆకించనుండి నేను అని చెప్పేటువంటి వాళ్ళు ఆచార్య పురుషులు. అర్థమైందనుకుంటా. మూడో వాళ్ళు భక్తి పారవశ్యత్తాలే ప్రపన్నరుగల్ ఆళ్వారుగల్. వీళ్ళేమిటి? భక్తి పారవశ్యత, ఆయన యొక్క గుణాలను తలుచుకొని నీరయ్యి ఆ పారవశ్యంలో ప్రపత్తి చేసేటువంటి వాళ్ళు ఆళ్వారుగల్. అంటే కయ్యి కాలు ఆడదు, చెయ్యి ఆడదు, కాలు ఆడదు, ఆయన గుణాల్లో ఈడు పడిపోయి శరణాగతి చేసేటువంటి వారు ఆళ్వార్లు. ఇదంతా ఏమిటి? మనకేమిటి? మొదటిది అజ్ఞానత్తాలే ప్రపన్నర్ అస్మదాదిగలు అన్నాం కదా, అజ్ఞానము చేత మనకి కై మొదలెల్లై, ఇంకో ఆధారం ఏం లేదండి మాకు, అందువల్ల శక్తి ఎల్లై, కాబట్టి మేము ఆకించన్యులము అని చెప్పాం. అయితే రెండో వాళ్ళు ఎవరు? జ్ఞానాధిక్యత్తాలే ప్రపన్నర్ అన్నారు కదా, వాళ్ళు అధిక జ్ఞానత్తాలే కై మొదలెల్లై, అధిక జ్ఞానం కలిగినటువంటి వాడు. అంటే ఆయనకి వాళ్ళకి ఎవరిని ఆశ్రయించాలో, ఎవరితో సంబంధం ఉన్నదో అని చక్కగా తెలిసినటువంటి వాళ్ళు కావటం చేత అధిక జ్ఞానులు వాళ్ళు ఆచార్య పురుషులు. అందువల్ల వాళ్ళకు కూడా ఈయన తప్ప మనకి వేరే రక్షకం లేదండి, ఈయనే ఉపాయం అనే జ్ఞానం కలిగిన వాళ్ళు ఆచార్య పురుషులు. భక్తి పారవశ్యత్తాలే కై మొదలెల్లై ఆళ్వారుగల్. వాళ్ళకి భక్తి పారవశ్యం చేత కై మొదలెల్లై, ఇంకే ఆధారం లేదయ్యా నువ్వే అని ఆకించన్యులము అని చెప్పేటువంటి వాళ్ళు ఆళ్వార్లు. ఈ మూడింటిలోనూ పొగలొన్నిల్ల అనే పదం కానీ అడియేననే పదం కానీ మనకి ఎక్కడా కనపడదు. మనకి ఆ రెండిటి అర్థాలు మనకి ఎక్కడా చూపించవు. అయితే అజ్ఞానత్తాలే ప్రపన్నరు అంటే అస్మదాదిగల అంటే ఏమిటి? అజ్ఞానం అంటే ఏమిటి అర్థం? పొన్ను ఎల్లై, నా దగ్గర ఏమి లేదయ్యా అని చెప్పడమే అజ్ఞానం. అదే ఆ అర్థం తెలియాలి అంటే పొగలొన్నిల్లా అని ఇది చెబితే ఆ అజ్ఞానం తెలుస్తుందట. అంటే అజ్ఞానం చేత ప్రపన్నులమైనటువంటి వాళ్ళం అస్మదాదిగలు కదా. అజ్ఞానం అంటే ఏమిటి? ఏమీ లేకపోవటం, ఏమీ చెయ్యలేకపోవటం. అది ఆ పదం ఎక్కడ తెలుస్తుంది మనకి? పొగలొన్నిల్లా అనే పదంతో ఇదిగో మేము ఆకించన్యులము, అనన్య గతికులం, ఆకించన్యులము, మా దగ్గర ఏమి లేదయ్యా అని చెప్పేస్తున్నాం కదా. కాబట్టి పొగలొన్నిల్లా అనేటువంటి పదం అర్థము
ఎక్కడ వర్తిస్తుంది మనకి? అజ్ఞానత్తాలే ప్రపన్న అస్మదాదిగల అనే పదానికి పొగలొన్నిల్లా అనే పదం చెబితే సరిపోతుందండి. అయితే పొగలొన్నిల్లా అనే పదం చెబితే మనకున్నటువంటి అజ్ఞానం తెలుస్తుంది. అయితే జ్ఞానాధిక్యానికి భక్తి పారవస్యానికి పొగలొన్నిల్లా అనే పదం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకండి? మనకైతే అసలు ఏమీ లేవు, అసలు చేసే శక్తి లేదు, జ్ఞానము లేదు. కాబట్టి పొగలొన్నిల్లా అనే పదం సరిపోయింది. వాళ్ళు జ్ఞానాధిక్యులు భక్తి పారవస్యులు కాబట్టి వాళ్ళకి పొగలొన్నిల్లా అనే పదం చెప్పడం సరికాదండి. వాళ్ళకి ఏం చెప్పాలి? పొగలొన్నిల్లా అనే పదం అజ్ఞానాన్ని మాత్రమే తెలియచేస్తుంది. కానీ అడియేన్ అనేటువంటి పదం అనటం వల్ల జ్ఞానాధిక్యము భక్తి పారవస్యము ఈ రెండు తెలుస్తాయట అడియేన్ అని చెప్పడం వల్ల. అడియేన్ అనేటువంటి పదం జ్ఞానాధిక్యుడు వీడు అని ఎలా తెలియచేస్తుందట? అడియేన్ దాసుడిని నేను, అంటే స్వరూప జ్ఞానం కలిగినటువంటి వాడిని, శేషభూతుణ్ణి అని ఆ అడియేన్ అనేటువంటి పదం పొగలొన్నిల్లా అని చెప్పడం వల్ల జ్ఞానాధిక్యులైనటువంటి వాళ్ళు భక్తి పారవస్యులు అనేటువంటి విషయమే తెలియదు కాబట్టి కేవలం అజ్ఞానం అనేటువంటి అర్థమే వస్తుంది. కాబట్టి అజ్ఞానం అంటే ఏమీ లేకపోవటం, ఒక్కటి కూడా లేదు అనేటువంటి అర్థము, ఒక్కటి కూడా లేదు అనే అర్థాన్ని ఇస్తుంది పొగలొన్నిల్లా అనే పదం కనుక. ఆకించన్యము అనన్యగతి ఆకించన్యం అని చెప్పుకుందాం. ఏమీ లేదయ్యా నిన్ను పొందడానికి. అది ఎవరు? అస్మదాదుల విషయంలో. కానీ ఆ జ్ఞానులు జ్ఞానాధికులు మళ్ళా భక్తి పరవశులు వాళ్ళ విషయంలో వాడేటువంటి పదం అడియేన్ అనేటువంటి పదం. అడియేన్ అనే పదం వల్ల ఏం తెలుస్తుంది? మంచి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళండి అని భక్తి పారవస్యులైనటువంటి వాళ్ళు అడియేన్ అనేటువంటి పదం చెబితే వాళ్ళకి అడిమేయిస్తానని తెలిసిందండి, దాసభూతులం అని తెలిసిపోయింది. అది ఎలా? జ్ఞానాధికులైనటువంటి వాళ్ళకు వాడే పదం కనుక అడియేన్ అనేటువంటి పదం వల్ల జ్ఞానాధికులు అని భక్తి పారవశులు అనేటువంటి విషయం తెలుస్తుంది. అందుకనే ఇక్కడ ఏం చెప్పారు? ఇప్పుడు అసలు మూలంలోకి వద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు? పుగలొన్నిల్లా ఎన్నుం అడియేన్ ఎన్నుం ఈ రెండుం సొల్లవేణు మో ఎన్నిల్. ఈ రెండు పదాలు ఎందుకు వాడాలండి అంటే ప్రకృతి సంబంధத்தில் பாரமார்த்தத்தாலேயும் மயர்வரமதி நலம் அருளுப்பெத்த జ్ఞాన వైభవత్తాలేయం అరుడిచ్చేహిరారు. ఇదిగో రెండు కారణాల చేత ఈ రెండు పదాలు వాడారట ఆళ్వారు. ఏమిటి? ప్రకృతి సంబంధత్తాలే, సంబంధத்தில் పారమార్ధ్యత్తాలేయం. పారమార్ధ్యము అంటే అజ్ఞానమట. ఈ ప్రకృతి సంబంధం వల్ల కలిగినటువంటి అజ్ఞానంతో ఏం వాడారు? పొగలొన్నిల్లా అనే పదాన్ని వాడారు ఆళ్వార్లు. మరి ఇప్పుడు అడియేన్ అనే పదాన్ని వాడారు కదా, అదెలా వాడారు? మయర్వరమది నలం అరుడు పెద్ద జ్ఞాన వైభవత్తాలే అరుడిచ్చేహిరార్. మయర్వర మది నలం అన్నారు కదా. మది అంటేనేమో జ్ఞానాధిక్యమట, నలం అంటేనేమో భక్తి పారవస్యం. అంటే ఆడవాళ్ళలో ఈ మూడు గుణాలు ఉన్నాయండి. అందుకనే మనలా అస్మదాదుల వలె ఏం చేశారు ఆళ్వారు? అస్మదాదుల వలె అజ్ఞానత్తాలే ప్రపన్నరు. అంటే మనం ఎలాగ అజ్ఞానంలో ప్రపన్నులం అంటే ఆ ప్రపన్నత ఎలా అజ్ఞానం ఎలా కలిగిందండి ఆళ్వాళ్ళకి? ఈ దేహ సంబంధం వల్ల, ఈ ప్రకృతి సంబంధం వల్ల వచ్చినటువంటి అజ్ఞానము ఉన్నది ఆళ్వార్లు. అంటే అలాంటి అజ్ఞానం ఉన్నదంటే మనలాంటి అజ్ఞానం అని కాదు. అందుకని ఆకించన్యులమే అని చెప్పారు ఆళ్వారు. అంతే కదా. తర్వాత మయర్వర మది నలం అంటే మది అంటే జ్ఞానం. జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఏం చెప్తారు? అడియేన్ అనే పదాన్ని కదా వాడతారు. అలానే భక్తి పారవస్యులు కూడా అడియేన్ అనే పదం కదా వాడతారు. కాబట్టి ఆ పదాన్ని వాడారు అడియేనని. అందుకని ఏంటి? పొగలొన్నిల్లా అడియేన్, పొగలొన్నిల్లా అని పదం వాడారు, అడియేన్ అనే పదాన్ని రెండు వాడారు. ఈ సంబంధం వల్ల, ఆ జ్ఞానం వల్ల, ఆ భక్తి పారవస్యం వల్ల అని ఈ మూడింటిని కూడా ఈ మూడింటి వల్ల కూడా వచ్చేది ఏమిటయ్యా అంటే అజ్ఞానం వల్ల వచ్చేది ఆకించన్యమే, జ్ఞానాధిక్యం వల్ల వచ్చేది ఆకించన్యమే, అదిగో భక్తి పారవస్యం వల్ల కలిగేది ఆకించన్యమే. కాబట్టి నేను ఆకించన్యుణ్ణి అని తెలియజేశారు ఆడవాళ్ళు ఇక్కడ. అది అయితే ఉన్నడికి ఇప్పుడు అర్థమైంది కదా. పొగలొన్నిల్లా అనే పదము అడియేన్ అనే పదం ఎందుకు వాడారంటే రెండిటికీ ఆకించన్యుణ్ణి అనే అర్థమే వస్తుందండి. అది జ్ఞానాధికులు కొందరు, భక్తి పారవసులు కొందరు, అజ్ఞానం చేత ప్రపన్నులైనటువంటి వాళ్ళు కొందరు. అది
உன்னடிக்கீழ் சரணோ என்கிற பதத்தில் విగ్రహవత్తయ్యై చొల్లుగిరదు. ఉన్నడిక్కీజ్. సరే, ఈ పదానికి ఇంతవరకు చెప్పుకున్నాం కదా. ఉన్నడిక్కీజ్ అమరందు పుగుందేనే అనేటువంటి పదం చెప్పుకోవాలి కదా. అది రేపు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీమతే రామానుజాయ.